హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను అల్లం పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. అల్లం పచ్చడి గారెల్లోకి చాలా బాగుంటుంది కదా. సో అల్లం పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మినపప్పు, శనగపప్పు వేసేసుకోండి. మనం తీసుకున్న దాన్ని బట్టి, మనం చేసుకుంటున్న దాన్ని బట్టి మనం వేసుకోవాలి. సో నాకైతే ఇంత సరిపోతుంది అనుకుంటున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర, కొంచెం ఆవాలు ఎక్కువ పడతాయండి, ఎందుకంటే అల్లం పచ్చడి కాబట్టి ఎక్కువ పడుతుంది. ఆవాలు ఎక్కువ పడతాయి. అలాగే మెంతులు, ఆవాలు ఎంత వేసుకున్నామో మెంతులు కూడా అన్నీ వేసుకోవాలి, సరిపోతాయండి. ఇవి ఒకసారి తగినంత నూనె వేసేసుకున్నాను నేను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, శనగపప్పు ఇవి వేయించుకుంటున్నాను. ఇవి ఒక్కసారి వేగితే అప్పుడు మనం ఎండుమిరపకాయలు అన్నీ వేసేయచ్చు. చాలా చాలా బాగుంటుందండి అల్లం పచ్చడి. మాత్రం అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. సో ఫస్ట్ ఇది మనం ఇలా వేయించేసుకునేటప్పుడే మనం చింతపండుని నానబెట్టేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టేసుకుని బాగా రసం తీసి పెట్టుకోవాలి. అలాగే కొంచెం బెల్లం కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక 2 నిమ్మకాయలంత బెల్లం, అలాగే పెద్ద నిమ్మకాయ 2 నిమ్మకాయలంత చింతపండు అయినా తీసుకోవచ్చు. పెద్ద నిమ్మకాయ లేదా మన బత్తాయి పండు అంత, కమలా పండు ఉంటుంది కదా, సంత్రా అంతైనా చింతపండు తీసుకుని దాన్ని నీళ్ళల్లో వేసేసి బాగా మనం ఎన్నిసార్లు మంచి చిక్కటి రసం వస్తుందో చింతపండు రసం అంతా తీసి పెట్టేసుకోవాలి. అలాగే మన ఏమంటారు బెల్లం కూడా తరిగి పెట్టేసుకోవాలి. తరిగి ఉంటుందో లేదా పౌడర్డ్ బెల్లమో అది మీ ఇష్టం. అది కొంచెం ఎక్కువే తీసి పెట్టుకోవాలి. ఒక గ్లాసుడు మీడియం సైజ్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ మీడియం సైజ్ గ్లాస్లో నిండా తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసేసుకుందామండి. అవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాక నేను అవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. చింతపండు నానబెట్టేసుకున్నాను, రసం తీసుకోవాలి. ఇప్పుడు బెల్లం కూడా పౌడర్డ్ బెల్లం కాబట్టి నేను ఇప్పుడు తరుక్కోక్కర్లేదు, పౌడర్డ్ బెల్లం వేసేస్తాను. సో ఇవి మాత్రం వేయించి పెట్టేసుకోవాలి. ఈ టైంలోనే మనం నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేస్తే ఏమవుతుందంటే కమ్మగా ఉంటుంది. ఇవి కూడా వేసేసి ఇలా వేయించుకోవాలి. సో ఎండుమిరపకాయలు వేసేసాం. ఇంకా పచ్చిమిరపకాయలు లాంటివి వేయక్కర్లేదండి. గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం ఈ పోపులో ఉప్పును, కొంచెం ఎండుకారం కూడా వేసేసి అప్పుడు మనం గ్రైండ్ చేయాలన్నమాట. వెల్లుల్లిపాయలు మేమైతే వేసుకోము. అంటే ఇలాంటి అల్లం పచ్చడికి అయితే వేసుకోరు. వేసుకునే వాళ్ళు అయితే వేసుకోవచ్చు. లేదండి మేము వేసుకుంటాం, మాకు ఇష్టం అండి అన్న వాళ్ళు తప్పకుండా వెల్లుల్లిపాయలు వేసుకోండి. వేసుకోని వాళ్ళు అక్కర్లేదు అన్నవాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు మాత్రం మస్ట్ అండి. నువ్వులు మస్ట్. ఇవి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇవి మాత్రం చక్కగా వేసుకోవాలి. ఇంకొంచెం నువ్వులు పడతాయండి, అలాగే కొంచెం మెంతులు పడతాయి. అంటే ఆ ఫ్లేవర్ రావాలి కదా అల్లం పచ్చడికి, అందుకని నేను సిమ్లోనే పెట్టి వేయిస్తున్నానండి. కమ్మటి వాసన వస్తుంది. ఈ టైంలోనే మనం ఇంగువ వేసుకోవాలండి. పచ్చళ్ళకి ఇంగువ చాలా ఇంపార్టెంట్. ఇంగువ లేనిది అసలు బాగోదు. సో ఇంగువ వేసుకోవాలి, సరిపోతుందండి. సో ఇలా వేసేసుకున్నాం కదా. సో చింతపండు కూడా నానబెట్టేసుకున్నారు, రసం తీసి పెట్టేసుకోండి. అలాగే బెల్లం కూడా మీరు తగినంత తీసి పెట్టేసుకోండి. ఇది చల్లారాక మిక్సీలో వేసేసి అప్పుడు మనం బాగా ఇది అయిపోయిందండి. ఇది బంద్ చేసేస్తున్నాను పోపు. అప్పుడు ఈ పోపు అంతా మనం ఏం చేయొచ్చు అంటే ఒక్క నిమిషం. చూసారు కదండి, అది కొంచెం స్టవ్ ఇబ్బంది అయితేను, అందుకే వీడియో ఆఫ్ చేయాల్సి వచ్చింది. సో ఇలా బాగా వేయించి పెట్టేసుకున్నాక అప్పుడు మనం ఇంగు కూడా వేసేసాం కాబట్టి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం కొత్తిమీరను, కరివేపాకు కొంచెం వేసేసుకోవాలి. లాస్ట్లో మళ్ళీ మనం ఇంకా పోపు అవసరం లేదండి. ఇదే కదా మనం దీంతోనే పాటు మనం అల్లాన్ని గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇంకా పోపు అవసరం లేదు. కొంచెం మాత్రం గార్నిష్కి ఉంచుకున్నాను అంతే. మిగతాదంతా ఇందులోకి వెళ్ళిపోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుని ఈ వేడిగా ఉన్నప్పుడే ఈ అల్లం ముక్కలు కూడా అక్కర్లేదండి. అల్లం ముక్కలు మ్యాక్సిమం చిన్న చిన్న ముక్కలుగా తరిగి మనం వేసేయచ్చు. సో ఇది మాత్రం ఇలా వేసేసుకుని ఇది చల్లారాక మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను, ఓకేనా అండి.
ఇలా చింతపండు నానబెట్టేసుకున్నానండి. ఈ చింతపండు బాగా మెత్తగా అయిపోయాక దీన్ని పిసికేసుకుని ఇలా మంచిగా రసం చేసుకోవాలి. ఎన్నిసార్లు రసం వస్తే అన్నిసార్లు మనం చిక్కటి రసం చేసేసుకుని పెట్టుకోవాలి. అలాగే పౌడర్డ్ బెల్లం తీసుకున్నాను, మీకు చెప్పాను కదా కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. సో హాఫ్ గ్లాస్ అనుకోండి, హాఫ్ గ్లాస్ పౌడర్డ్ బెల్లం. ఆ పౌడర్డ్ బెల్లం లేకపోతే మీరు మామూలు బెల్లం అయినా, బకెట్ బెల్లం ఉంటుంది కదా, ఆ బకెట్ బెల్లాన్ని చక్కగా తరిగేసుకుని పెట్టుకోండి. సో అది చల్లారాక నేను మిక్సీ చేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, నేను చింతపండు నీళ్ళు ఇలా డైల్యూట్ చేసి పెట్టేసుకున్నాను. మొత్తం అంతా తీసేసాను. సో ఇది తీసేసాను. ఇలా బెల్లం తీసుకున్నాను, నేను ఇందాక చూపించాను. సో అల్లం ముక్కలు కొంచెం ఎక్కువే తీసుకున్నాను. అల్లం కొంచెం పావు కిలోకి తక్కువ, కానీ నేను ఈ మాత్రం పెద్ద అల్లం ముక్కే తీసుకున్నాను. సో అల్లం ఇది నేను పోపు వేయించేటప్పుడు మీకు చూపిస్తానన్నాను కదా, ఇప్పుడు నేను తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఈ మాత్రం ఉప్పు పడుతుందండి, ఎందుకంటే పోపు ఎక్కువ ఉంది, అలాగే చింతపండు వేస్తున్నాం, బెల్లం వేస్తున్నాం కాబట్టి ఆ మాత్రం ఉప్పు పడుతుంది. అలాగే ఒక 1 పెద్ద స్పూన్తో కారం, ఇవన్నీ వేసేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుంటాం. ఇది గ్రైండ్ అయిపోయాక అప్పుడు మనం అల్లం ముక్కలను, చింతపండు రసం, బెల్లం వేసేసి ఇంకొక తిప్పేస్తాం. అప్పుడు అల్లం పచ్చడి అయిపోతుంది. ఇంకా స్పెషల్గా మనం పోపు పెట్టుకోవడం అనేది ఏం అక్కర్లేదు, కావాల్సిన వాళ్ళు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇందులోనే ఎండుమిరపకాయలు ఉన్నాయి, ఆవాలు ఉన్నాయి, మెంతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రాగా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, అవసరం లేదు. పైనుంచి జస్ట్ మీరు కొత్తిమీర, కరివేపాకు గార్నిష్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను దీన్ని గ్రైండ్ చేసేస్తాను. గ్రైండ్ చేసేసాక నేను చింతపండు రసం, అలాగే అల్లం ముక్కలు, అలాగే బెల్లం వేసేసి గ్రైండ్ చేశాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇలా అవుతుంది. నేను ఇందాక చెప్పాను మినప్పప్పు, శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, నువ్వులు, ధనియాలు. ఇందాక నేను ధనియాలు చెప్పాను లేదో నాకు గుర్తు లేదండి, బట్ నేను ధనియాలు కూడా వేశాను. సో అందుకే నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఒకవేళ చెప్పకపోతే మాత్రం మళ్ళీ నేను చెప్పలేదు అంటారని నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను. సో ధనియాలు కూడా వేశానండి, కొంచెం ఎక్కువ మోతాదులోనే ధనియాలు వేశాను, నువ్వులు వేశాను, మెంతులు వేశాను, ఆవాలు వేశాను, ఎండుమిరపకాయలు వేశాను, జీలకర్ర వేశాను, కొంచెం తక్కువ జీలకర్ర, మిగతా మినప్పప్పు, శనగపప్పు అన్నీ వేసేసాను, ఇంగువ వేసేసాను. సో అన్నీ కలిపి వేయించేసుకున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా ఇందులోనే మనం వేసేసాం, అంటే వేడిగా ఉన్నప్పుడు వేసేసాం. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే, ఈ అల్లం ముక్కలు ఉంటాయి కదా, ఈ అల్లం ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని ఈ బెల్లం ఉంటుంది కదా, ఈ బెల్లాన్ని కూడా ఇలాగా పౌడర్డ్ బెల్లం ఉంది కదా, అది వేసేసుకోవాలి. అది వేసేసుకుని అప్పుడు నలగాలి కాబట్టి అప్పుడే కొంచెమే, ఎక్కువ నీరు పోయొద్దు, ఈ మాత్రం పోసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ నీరు పోస్తే మళ్ళీ అవ్వదనమాట. సో ఈ మాత్రం పోస్తేనే, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే అవి ముక్కలు ఉన్నవన్నీ గ్రైండ్ అవుతాయి అనమాట. గ్రైండ్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. నేను పోపు గరిటె పెట్టేసుకున్నానండి, కాగిపోయింది, నూనె బాగా కాగిపోయింది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ. నేను అల్లం పచ్చడిలోకి పోపు వేస్తున్నానండి. వేసుకోవాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, అక్కర్లేని వాళ్ళు స్కిప్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. నేను బంద్ చేసేసానండి, సో మాడిపోదు. నేను ఆవాలు, మెంతుల పొడి నేను ఎప్పుడు చేసి పెట్టుకుంటాను కదా, అదొక 1 స్పూన్ అనుకోండి. అలాగే కారం. నేను స్టవ్ బంద్ చేసేసుకున్నాను కాబట్టి ఇది మాడదు, అది నేను 10 సార్లు చెప్తాను. కొంచెం ఇంగు వేసుకుంటున్నాను, అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం ఇలా ఒక్కసారి వేగిపోయాక, నేను స్టవ్ బంద్ చేసేసాను, సో మాడదు కాబట్టి ఇలా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, కొంచెం కారం, అలాగే ఆవాలు, మెంతుల పొడి వేసేసి ఇది బాగా టెంపరింగ్ అయిపోయాక, బాగా ఇదైపోయింది అని తెలిసాక మనం మనం చేసి పెట్టుకున్నాం చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం చేసి పెట్టుకున్న ఈ అల్లం పచ్చడిలో ఈ పోపునంతా కలిపేసేసుకోవాలి. ఇంకో పోపు మంచిగా వేసుకోండి, మంచి వాసన వస్తుంది. ఇదే టైంలో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేసుకోవాలి. అంతేనండి, అల్లం పచ్చడి తయారైపోయింది. గారెల్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నిట్లోకి బాగుంటుంది. అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఇవాళ గారెలు చేశాను, హనుమంతుల వారికి గారెలు చేశాను కాబట్టి నేను ఇలాగా అల్లం పచ్చడి చేసేసాను అనమాట. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను చెప్పినట్టు మీరు ఇలా చేసుకుంటే మాత్రం ఇదే కన్సిస్టెన్సీలో ఎంత బాగుందో చూసారు కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా ఇవన్నీ చేసుకుని తినండి, హ్యాపీగా ఉండండి. బాయ్ అండి.